23 ఏళ్లు కూడా నిండనటువంటి ముగ్గురు యువకులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురికి ఉరిశిక్ష విధించబడింది. లాయర్ మెహతా భగత్ సింగ్ దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా, నువ్వు స్వాతంత్రం 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 అంటూ ఉన్నావు, ఒక్క లేఖ రాయి, మీ తండ్రి కూడా కోరుకుంటున్నాడు, బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమించు అని ఒక్క లేఖ రాస్తే చాలు నీకు విముక్తి జరుగుతుంది అన్నాడు. వందే మాత్రం అనుకుంటూ ఉరితాడును కంఠానికి బిగించుకొని ప్రాణం వదలడానికి సిద్ధంగా ఉన్నాను గాని బ్రిటిష్ వాడి ముందు మోకరిల్లను గాక నేను మోకరిల్లను అన్నాడు భగత్ సింగ్. సరిగ్గా ఉరివేసే సమయానికి భగత్ సింగ్ ను వచ్చి అడిగారు, నీదేమైనా చివరి కోరుకుంటే చెప్పు అని. నన్ను ఉరివేసి చంపకండి, కాల్చి చంపండి అన్నాడు. ఏమయ్యా, నువ్వు ఉరివేసినా చచ్చిపోతావు, కాల్చి చంపినా చచ్చిపోతావు, ఎందుకు అలాంటి కోరిక కోరుకుంటున్నావు అంటే, ఉరి వేస్తే ఈ భారత మాత నుంచి 3 అడుగులు పైకి పోతాను, కాల్చి చంపితే ఈ భారత మాత ఒడిలో నా ప్రాణాలు వదిలిపెడతాను, నా నుండి చిందినటువంటి రక్తపు బిందువుల నుండి వేలాది మంది భగత్ సింగ్లు పుట్టి ఈ దేశానికి స్వాతంత్రం తెస్తారు అన్నాడు భగత్ సింగ్. లక్షలాది మృత వీరుల రక్తం తడిసిన నేల, మొలచిన త్యాగం, లక్షల మంది అట్లాంటి వీరాది వీరులు, యోధులు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. డౌన్లోడ్ షేర్ చాట్.